భాషించింది. భాషించగానే ఆ రామాయణాన్ని రచించడం ప్రారంభం చేశారు. చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచషట్కాండాని తథోత్తరం కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవ చకార చరితం వ్రతః పాఠ్యాగేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం. ఎంత గొప్పగా రచించారంటే 24,000 శ్లోకములు రచించారు, 6 కాండలు రచించారు, 6 కాండల మీద ఒక కాండ రచించారు. ఎందుకని? ఉత్తరకాండతో కలిపితే 6 కాండలు అవుతాయి. అందుకని 6 కాండలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 6 కాండ ఉత్తరకాండ. అందుకని 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క జీవనం జరుగుతుండగా రచింపబడింది కాబట్టి ఉత్తరకాండ కూడా కలిసింది తర్వాత. అందుకని 6 కాండలుగా ఈ రామాయణం రచింపబడింది. 500 సర్గలు అందులో నిక్షిప్తమయ్యాయి. అన్నింటికన్నా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం. ఇది ధృత, మధ్య, విలంబితము అనబడేటటువంటి 3 ప్రమాణములకు కట్టుబడింది. షడ్జ, మధ్యమ, గాంధార, నిషాద, వృషభ, దైవత, పంచమ అనబడేటటువంటి 6 జాతులతో కూడినటువంటి 7 జాతులతో కూడినటువంటి సంగీతానికి అన్వయమైంది. వీణ మీద పలికితే వీణ మీద పలుకుతుంది. రామాయణ శ్లోకాలన్నీ వీణ మీద వాయించవచ్చు. అంత అందంగా పలికాయి. నృత్యం చెయ్యొచ్చు, గీతమునకు పాటగా పాడడానికి కుదురుతుంది. అంత అందంగా ఇన్ని కలిసి వచ్చేటట్టుగా వాల్మీకి ముఖంలోంచి రామాయణ కథా ప్రసంగం ప్రారంభమైంది. రచించడం మొదలుపెట్టారు. ఆయన అన్నారు, ఈ రామాయణం అంతా రచన చేశారట. రచన చేసిన తరువాత ఇప్పుడు ఈ రామాయణాన్ని, ఇంత అందమైన రామాయణాన్ని పాడాలి, రామాయణాన్ని అందంగా చెప్పగలగాలి. ఎవరు చేస్తారని చూశారు. ఎవరున్నారు? అక్కడే ఉన్నారు లవకుశులు, రామచంద్రమూర్తి యొక్క కుమారులు. వచ్చి రోజు నమస్కారం చేస్తారు. వాల్మీకి మహర్షికి కనపడ్డారు. పొంగిపోయాడు మహానుభావుడు. వీళ్ళిద్దరితో పాడించాలనుకున్నారు. రామాయణాన్ని అంతటినీ కూర్చోపెట్టి ఆ లవకుశులకి ఉపదేశం చేశారు. దేశీ పద్ధతి అని ఒక పద్ధతి ఉంటుంది. గ్రామాల్లో పాడేటప్పుడు ఒక పద్ధతిలో పాడతారు, నగరాల్లోనూ పట్టణాల్లోనూ విద్వాంసుల మధ్య పెద్దల మధ్య పాడేటప్పుడు ఒకలా పాడతారు. 2 పద్ధతులలో పాడేటటువంటి విధానాన్ని లవకుశులకి నేర్పారు. ఆ లవకుశులిద్దరూ కూడా మొట్టమొదట ఎక్కడ పాడారు రామాయణాన్ని? వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే పాడారు.